వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. కారుణ్య మరణంపై సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఆత్మహత్యా యత్నం నేరం కాదని మరో సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సూయిసైడ్ కు ప్రయత్నించడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్ను తొలగించాలని పార్లమెంటుకు సిఫార్సు చేసింది. కారుణ్య మరణంపై తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే సూసైడ్ చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్ను తొలగించాలని పార్లమెంటుకు సిఫారసు చేసింది. చట్ట ప్రకారం పరోక్ష కారుణ్య మరణానికి ప్రస్తుతం ఎటువంటి నియమ నిబంధనలు లేని కారణంగా సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను నిర్దేశించింది. పార్లమెంటు ఒక చట్టం చేసే వరకు ఈ విధి విధానాలే మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొంది. వీటి ప్రకారం కారుణ్య మరణం కోసం విజ్ఞప్తి వచ్చినప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేయాలని, ఆ బెంచ్ వైద్యుల సలహా మేరకు, రోగి బంధువుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని 226వ ఆర్టికల్ హైకోర్టుకు అవసరమైన అధికారాల్ని ఇస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఏఈఎం వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. whatever demand are, they are fulfilling a demand. The nurses are the person who will be there for 24 hours. No other person like a nurse will be in the ward for 24 hours. Happy with the verdict. For Aruna, her condition is such that without any hypocrisy, I would say that God should relieve her first. She should leave this body early, but in a natural way. We shouldn't kill her. We shouldn't kill her. We shouldn't kill her. కారుణ్య మరణంపై మన దేశంలో ఎలాంటి చట్టాలు లేనందున ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఇక్కడ సుప్రీం తీర్పుతో ఏకీభవించాలా అన్న ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. అయితే చట్టం లేకుండా ఇలాంటి కేసులను పరిష్కరించడం సాధ్యం కాదంటూ సుప్రీం చేసిన వ్యాఖ్యలు మాత్రం సబబే అని మొయిలీ తెలిపారు. ఇంతవరకు పరోక్ష కారుణ్య మరణాలకు నెదర్లాండ్స్, అల్బేనియా, ఐర్లాండ్, మెక్సికో దేశాలు అనుమతినిస్తున్నాయి. ఈ దేశాల సరసన ప్రస్తుతం భారత్ చేరింది. దీంతో నయం కాని వ్యాధులతో నిత్యం నరకం అనుభవించే బాధితులకు విముక్తి లభించినట్లయింది.
ఇది ఇవాల్టి ఇది నిజం కార్యక్రమం. వచ్చే వారం మరో ఇది నిజం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.